హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో తెలుసుకుందాం బెండకాయ ఎగ్ కర్రీని ఎలా చేయాలో. బెండకాయ అంటే కేవలం రుచి మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని హెల్దీగా ఉంచడంలో ఇది చక్కగా సహాయపడుతుంది. ఇంకా ఎగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ప్రోటీన్కి అదొక పవర్ హౌస్. శక్తి మరియు మజిల్స్ బలాన్ని పెంచుతుంది. ఇవి రెండింటి కాంబినేషన్ని మన స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఏ టిఫిన్‌లోకైనా, రైస్‌లోకైనా, రోటీలోకైనా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వంటని మొదలుపెడదాం. ఈ వీడియో చూసేటప్పుడు ఏ క్షణంలో అయినా మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వంటల వసంతం ఛానల్‌లో జాయిన్ అయిపోండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక 6 బెండకాయలను తీసుకున్నాం. వాటిని హెడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ వేడైన తర్వాత ఆ బెండకాయలను దీనిలో వేసుకోవాలి. ఈ బెండకాయలను ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాస్త చల్లారే వరకు ఆగి కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని దానిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్‌కు సరిపడా సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము, కాస్త మిరియాల పౌడర్, కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఎగ్ అనేది బెండకాయలకు బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పాన్ని లేదా ఒక బౌల్ని పెట్టుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఎగ్ బెండకాయ మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. ఇలా కాస్త వేడైన తర్వాత దీనిని కలుపుకోవాలి. ఎగ్ వేసుకున్న వెంటనే కలుపుకోకూడదు. కాస్త ఆగి కలుపుకుంటే ఎగ్ అనేది మనకు కాస్త పెద్ద పెద్దగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికిస్తే మనకు కావలసిన బెండకాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకైతే బెండకాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది, అంత బాగా వచ్చింది. ఇది పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.